మాట్లాడను. నీకేమే నేను ఊరు కాదు, నేను మాట్లాడను. నాది ఊరా? తాగను, నాకు తెలియదు, నేను తాగను. నాది ఊరా? నా ఊరు కాకుండా మీరు ఎంక్వైరీ చేస్తారు కాబట్టి నేను కాను. నేను అన్నాను అనుకో, ఊరికి తెలిసింది అనుకో, ఆడు అంటాడు మందు తాగితే పైన నేను నేను తాగను. నాకు అలవాటే లేదు ఆ మందు తాగడం. కానీ ఇప్పుడు బంద్ చేస్తామంటారు, మంచిదా కాదా? బంద్ చేస్తే మంచిది, చాలా మంచిది బంద్ చేస్తే. అవును మరి ఒక్కపారు కూడా తాగలేవు ఇంతవరకు? నేను ఎప్పుడు తాగను మందు. నాకు ఎప్పటి నుంచి నాకు అలవాటు లేదు, నేను తాగను. అనిపించలేదు ఎప్పుడు? తాగను నేను. ఏ ఊరేమి ఇది? నాది దేవలమ్మ నగరం. చూసిపోదామని వచ్చి ఇక్కడ షాప్ పెట్టుకున్నాం. మాకు ఊరి మాకే ఉంటుంది కానీ షాప్ మాది, కటింగ్ షాప్. ఇప్పుడు ఈ మునుగోడులో కూడా ఈ ఊళ్ళల్లో మందు మొత్తం బంద్ చేస్తామంటున్నారు, బెల్ట్ షాపులని బంద్ చేస్తామంటారు, రాష్ట్రం మొత్తం బంద్ చేస్తామంటారు. ఈ బెల్ట్ షాపుల గురించి ఏం చెప్తామమ్మా మీరు ఏం చెప్తారు? బంద్ చేయాలి. మంచిదే అంటారా? మంచిదే, బంద్ చేస్తే మంచిదే, బంద్ చేస్తే మంచిదే. తాగేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటారు కదా? తాగేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ఏమన్నా పోయి వాళ్ళ బాధ వాళ్ళు ఎట్లనన్నా పడతారు. మొత్తం అది తీసేస్తే లేకుంటే అయిపోతుంది. ఉంటే వాళ్ళకైనా ఆశ ఉంటుంది. మీ ఊళ్ళో ఎవరైనా గట్టిగా ఎందుకు తాగరు? అది ఉంటే వాళ్ళకైనా తాగబుద్ధి అవుతుంది. అసలు ఉన్నాయా బెల్ట్ షాప్? ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి సాటుగా ఊరుకుంటారు. బంద్ అవుతుంది అంటున్నారు కదా? బంద్ అయితే సంతోషమే, బంద్ అయితే సంతోషమే. వచ్చేదే ఆటో మీదనే 500-600 రావు, మరి వచ్చినాయి అన్నే పోతున్నాయి. మరి మహిళా సంఘం పొలం అందరం మరి మేము ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి మహిళా సంఘం డబ్బులు. మీరు ఊళ్ళలో ధర్నా చేసిరా మందు బంద్ చేయ ఊళ్ళో అంటారు? ఒకప్పుడు చేసిరు, అప్పుడు బంద్ చేసిరా మందు? బంద్ చేసినట్టు బంద్ చేసిరు, మళ్ళీ పెడుతూనే ఉంటారు. గవర్నమెంట్ బంద్ చేయమంటున్నారు. మరి గవర్నమెంట్ బంద్ చేస్తే మంచిదే. బంద్ చేస్తారంటారా అసలు? బంద్ అయితే మీ గవర్నమెంట్ వాళ్ళే బంద్ చేయరు. ఎందుకు బంద్ చేయరు? మరి దాని మీద లాభం ఉంటుంది కాబట్టి బంద్ చేయరు. బంద్ చేస్తామంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా వచ్చినాక. బంద్ చేయని, బంద్ చేస్తే సంతోషమే. బంద్ అంతా ఏం చెప్తారు అక్కడ? ఏమైనా లొల్లు బొల్లు అయితే ఊళ్ళకి అవుతాయి. మరి అయితే ఎట్లా కావు, రోజు మాకు దొరికేది ఇట్లా చేసిండు సార్ అని అంటాడు. ఇక మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు అంట మందు. ఇక రావా జర చెప్పేం కాదు, చదువుకునే పోరగాలు కూడా తాగుతున్నట్టు కదా మందు. ఏం చెప్తావు అక్క? మందు మంచిదేనా బంద్ చేసుడు? ఖచ్చితంగా బంద్ చేయాలి మందు. ఎందుకంటే అవి ఫంక్షన్లలో ఏదైనా దావతి పెట్టుకుంటే ఆ పిల్ల తండ్రికి అయితే ఆ మందుకే సరిపోతున్నాయి ఖర్చు అంతా. ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగినట్టు తాగి డ్రైవింగ్ ఎట్ట పడితే అట్ట చేస్తారు పోరగాలిగిన. అది నడిపేదే స్పీడ్గా, ఈ మందు దాన్ని నడిపితే గుద్దుడిగా. ఊళ్ళో ఎట్లుంటుంది అక్క? పొద్దుగాల మొబైల్ 5 గంటలకి వెళ్ళి తాగుతారట, ఊళ్ళో దొరుకుతుందా? నిజమేనా? చాలా మంది తాగుతోళ్ళు ఉన్నారు పొద్దుగాల పూట. ఇక రెండు పళ్ళు తోతలేరు తాగుతలు అయితే ఉన్నారు. కదా మందులు బంద్ చేస్తుంటారు ఊళ్ళో. ఇక అలా పిల్లలు భార్య వాళ్ళకు ఆ మందు వల్లే అంతా వాళ్ళకు మస్తు కష్టం అవుతుంది, తినడం సంసారం అంతా ఆగమవుతుంది. ఈ మందు బంద్ చేసిన అనుకో ఆ పిల్లలకు కూడా మంచి చదివిస్తారు, వాళ్ళకి బుక్కడన్నా కడుపు నిండా పెడతారు. అంతేగాని మందు తాగట వాళ్ళు ఉంటారు, ఇలా పిల్లలు కష్టం చేసింది మొత్తం కూడా గుంజుకొని తాగుతుంటారు. ఇప్పుడు ఊళ్ళో ఎప్పుడన్నా తాయి లొల్లి పెట్టుకుంటారు మస్తుగా అట్లా. ఎందుకారు పల్లెటూరు అయినా అంతే సార్, పట్టణం అయినా అంటనే ఉంది. ఇప్పుడు రేడైనా అట్నే ఉంది. ఇక పల్లెటూరులో అయితే చేసేది కష్టం తక్కువ, తాగేది ఎక్కువ. పోతే ఎట్లా బతారు? ఈ ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారమ్మా? చాలా మంది ఖుషి అవుతారు ఆడపిల్లలంతా కూడా, అమ్మగారింటికి అత్తగారింటికి అలిగిపోయినా ఉత్తనే పోవచ్చు ఫ్రీగా అంటారు. ఏం చెప్తారు అన్న? ఇప్పుడు సిటీ సైడ్ పెద్దగా ఎక్కువ హెవీగా ట్రావెల్ చేసేవాళ్ళకైతే ఫ్రీ, అది ఫ్రీ అయితే బెటరు. ఇక మాకు అప్పుడప్పుడు పోతోళ్ళకైతే అవసరం లేదు దాని గురించి. అంటారు మీరు పనికి? మేమైతే పనికి వెళ్ళిపోతాం, పెద్దగా తిరిగేది ఏముండదు. చెప్పదలుచుకురా గవర్నమెంట్ కి మందు బంద్ చేస్తుంది దాని మీద కానీ ఫ్రీ బస్ మీద కానీ ఏమని చెప్పదు? అయితే బంద్ చేయాలన్న. ఇక ఫ్రీ బస్ గురించి అంటే మాకు అంత తెలియదు. మంది అయితే బంద్ చేయాలి, మంచిది. ఇప్పుడు కిరా ముచ్చట చెప్పుతుంది. ఈ ఊళ్ళల్లో వైన్స్లు ఉన్నాయి కదా, కోటర్ షాప్లు అవన్నీ, అవి బంద్ పెడతామంటారు. ఏమంటారు మీ ఊళ్ళో మంది ఏమన్నా? ఇంకా ఫస్ట్ ఆ పని చేస్తే ఇంకా సంసారాలు బాగుపడతాయి. అమ్ముతురా ఊళ్ళలో కోటలు? అమ్ముతురా? ఇక అమ్మేది మేమేట చెప్తాం ఇప్పుడు. కానీ తాగుతారు కదా కొంతమంది, ఇక తాగితోళ్ళకి ఎరుకనాను. అదైతే బంద్ చేయాలి. ఎవ్వరు తాగినా కానీ కోటరం అయితే ముందు బంద్ చేస్తే దానికి దండం పెడతారు లేడీస్ అంతా. కూరగాయలు కూడా తాగి చెడిపోతున్నట్ట, నిజమేనా? కాలేజీ పిల్లలు కాలేజీకి పోతున్నాం అంటారు, ఎన్నో దావా చేసుకుంటారు. గింద పుట్టినరోజు కానీ గంత పుట్టినరోజు కానీ మొత్తం ఈ సీసాలు అయినాకనే కేక్ కోస్తున్నారు. సీసలే కేక్ అవుతుంది వాళ్ళకు. సీసాలు పెట్టి కేక్ కోస్తురా? తోడికి వస్తారు కదా. షాక్ తోడు కోసినా కానీ వాడు ఎక్కువైన వాడు ఏం చేస్తాడు? అది తాతనే ఉంటాడు, వాళ్ళ కొట్టుకు వస్తూనే ఉంటాడు. ఊళ్ళో బంద్ చేస్తే మాత్రం వాళ్ళు టౌన్కి పోయి తాగారా?
టౌన్కి పోయి తాగరా? బయట ఎక్కువ తాగరు అందులోకైతే చిల్లర బొల్లలు చిన్న చిన్న వాళ్ళు అయితే ఓరు కదా ఓరు. ఊళ్ళో ఉండే పాటే అందరు తాగుతారా? ఊళ్ళు ఉంటే అయితే ఇక చెప్పేదే లేదు. పక్కలకి వెళ్ళి లేచి సందే ఆమె లేచి ఆకలి ముందుకు ఆయన తాగి వస్తూనే ఉండే. గంత మబ్బులు తాగుతారా? మరి ఇంకేం అట్టిగా చెప్తున్నా వాళ్ళ మీద కోపం కరెక్ట్ తాగుతారు నాన్న, చెప్తున్నా. నిజంగా చెప్తున్నా. మా ఆయన అయితే తాగడు కానీ నేను లోకం గురించే చెప్తున్నా. మబ్బులు 5 గంటలకు పండ్లు కూడా తోమరు కదా? పండ్లు అదే దాంతోటే పండ్లు అంతే. ఈ మందు బంద్ చేస్తే అయితే దండం పెడతారు వాళ్ళు ఆడవాళ్ళు అయితే. బంద్ చేస్తామన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మరి బంద్ చేస్తామంటారు కదా? అదే బంద్ చేయాలి, బంద్ చేస్తే మంచిదే. మొగోళ్ళంతా తిరగబడతారేమో, మంది ఎట్లా బంద్ చేస్తామంటారు? తిరగబడరు, చీపురుగడ్డలతోటే కొడతారు ఆడవాళ్ళు. తిరగబడితే ఇంకేముంది మరి ఏవలేక చస్తుర్రు పిల్లలు. పిల్లలు ఎట్లా పడుతుంది ఆడిపోయి తాగొచ్చే ఇక వాడుకునే. ఆడవాళ్ళు ఎంత కష్టం చేస్తారు చెప్పు. రోజుకు 600 కూలి పని చేసి 200 తాగుతున్న తప్పేముందని అంటాడు ఆయన. ఇంతకు ముందు 200 తర్వాత ఇంకో ఆయన కలుస్తారు, ఇంకో ఆయన కలుస్తారు. అవి అన్ని పోతాయి, ఇంకా అప్పు కూడా అవుతుంది. మరి చేసిన కూలి అంతా తాగేటోళ్ళు ఉంటారా? అవుతుంది. అసలు కూడా మస్తు గురు నాన్న, రోగం మీద మస్తు గురు. ఇప్పుడు ఓట్లు వేసిన జనాలల్లా 90% ఎక్కువనే ఉంది. ఈ ఊళ్ళో తాగుతారా ఎవరైనా పోరగాన్లో ముసలోళ్ళు? కూడా మస్తునే తాగుతున్నానా. ఇక పేర్లు ఏం చెప్తాం, మా పిల్లగాడు కూడా తాగుతాడు అందులో. ఇక నేను పేరు ఎట్లా చెప్తాను, మా పెద్ద మంచి తాగుతాడు కానీ మా పిల్లగాడు కూడా కొడుకు కూడా తాగుతారు. చెప్పలేవు ఎప్పుడు మందలి చేయలేదా తాగుబిడ్డ? తాగుబిడ్డ అంటే రాళ్ళే ఎత్తుకుంటట్టు. ఇంకేముంది, నువ్వు ఉండి ఉండి పోతావు అని అంతే.